తెలంగాణ రాష్ట్రంలో సపోర్టింగ్ స్టాఫ్ కి కనీస వేతనం అమలు చేయాలి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో చర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ కనీస వేతనం చట్టాలను అమలు చేయాలి. ప్రభుత్వం వెంటనే వాళ్ళందరికీ 60 జీవో ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆల్ సపోర్ట్ స్టాఫ్ కి ప్రస్తుతం 10,000 రూపాయలు ఇస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా 15,600 రూపాయలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సబిత, రామనాథం, సమ్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. మినిమం వేజెస్ అనే మినిమం టైం స్కేల్ అనేది ఒకటి పెట్టారు గవర్నమెంట్. ఆ మినిమం టైం స్కేల్ తరఫున వీళ్ళకి వేతనాలు ఇవ్వాలని నేను ఈరోజు పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్లో మాట్లాడడం జరుగుతుంది. నా పేరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజు, కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఇన్ఛార్జ్. ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపిస్తున్నారు. ఎవరిని కూడా చిన్న చూడద్దు. ఎవరు చేసే పని వాళ్ళకు ఉంటుంది. విద్యా భారతను బట్టి జాబ్స్ ఉంటాయి కాబట్టి ఎవరిని చిన్న చూడద్దు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. అందరూ మనం ఎంప్లాయీసే కాబట్టి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఉద్యోగులందరినీ కూడా ఒకేలాగా చూడాలి. ఒకరు పెద్ద స్థాయి, ఒకరు చిన్న స్థాయి అట్లా తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కలుసుకొని మాట్లాడాలి. ప్రతి ఒక్క సమస్య కూడా ప్రభుత్వం విన్నవించి మా సమస్యలు వెంటనే వేతన సేవలు చేయాలి. బేసిక్ వేతనం ఇవ్వాలి, క్యాడర్ ఫిక్సేషన్ చేయాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.